రేడియోలో కామన్ ఎర్రర్స్, ఇంగ్లీష్లో మనం చేసే కొన్ని ఎర్రర్స్ గురించి మాట్లాడుకుందాము. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎస్టర్డే. అతను నేను చూసి ఉన్నాను. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. టెన్స్ ప్రకారంగా ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎస్టర్డే అని చెప్పడం జరగదు. ఎస్టర్డే అనేది పాస్ట్ యాక్షను, కాబట్టి మనం దాన్ని రాసేటప్పుడు ఐ హ్యావ్ సీన్ హిమ్ అని చెప్పకూడదు. దాన్ని మనము ఐ సా హిమ్ ఎస్టర్డే అని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఐ సా హిమ్ ఎస్టర్డే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే దిస్ ఈజ్ ద పాస్ట్ యాక్షన్, సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. He came by walk. He came by walk. He came by walk. ఈ సెంటెన్స్ని మనము కేమ్ బై వాక్ అని చెప్పకూడదు. బై అనే ప్రిపోజిషన్ కానీ వాక్ అనే బై వాక్ అనే ఫ్రేజ్ని మనము ఇక్కడ ఉపయోగించకూడదు. దీనికోసం మనము హీ కేమ్ ఆన్ ఫుట్ అని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. హీ కేమ్ ఆన్ ఫుట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఎక్స్ప్రెషన్. All that glitters are not gold. All that glitters are not gold. ఇది ఒక ప్రోవెర్బ్. ఈ ప్రోవెర్బ్ని మనం చెప్పేటప్పుడు ఆల్ దట్ గ్లిటర్స్ అనేది సింగులర్ సబ్జెక్టు. సో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ నాట్ గోల్డ్ అని చెప్తే సరిపోతుంది. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. The police has arrested the thief. The police has arrested the thief is the wrong way of expression. దీన్ని మనము చెప్పేటప్పుడు the police have arrested the thief అని మాత్రమే చెప్పాలి. The police అనేది ప్లోరల్ సబ్జెక్టు కాబట్టి హ్యావ్ అని చెప్పవలసి ఉంటుంది. ద పోలీస్ ఈజ్ నాట్ ఏ సింగులర్ సబ్జెక్ట్, సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీఫ్ అని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. He signed on empty papers. This is also way of wrong expression. He signed on empty papers is a wrong way of expression. We should express this. He signed on blank papers is the correct way of expression. Empty అని అనకూడదు, బ్లాంక్ అని మాత్రమే చెప్పాలి. పేపర్స్, బాండ్స్ ఇటువంటి వాటికి బ్లాంక్ ఉపయోగిస్తాము. అదేవిధంగా మనము ఎంటీ అంటే వెజల్స్కు మాత్రమే ఎంటీని ఉపయోగించవలసి ఉంటుంది. ఎంటీ వెజల్స్ అని చెప్పవలసి ఉంటుంది. ఎంటీ బాటిల్, ఎంటీ వెజల్స్ అని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. ఎంటీ పేపర్స్ అన్నది రాంగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. హీ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. హీ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ ఈజ్ ద రాంగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ అని చెప్పవలసి ఉంటుంది. హీ అనేది సింగులరు, థర్డ్ పర్సన్ సింగులరు. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పేటప్పుడు స్పీక్స్ అనే వెర్బ్కి ఎస్ చేర్చవలసి ఉంటుంది. ఆల్వేస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్స్ప్రెస్ చేసే యాడ్వర్బ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్ ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. వన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ అని మనము చెప్తూ ఉంటాము. సో వన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ ఈజ్ ది completely wrong expression. We should express this. One should love one's country అని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. వన్ వచ్చేటప్పుడు సబ్జెక్ట్గా వన్ ఉండేటప్పుడు మనం ఇక్కడ వన్స్ అని ఉపయోగించాలి. ఇక్కడ హీ అని ఉంటే హిజ్ కంట్రీ అని చెప్పాలి. వీ అని ఉంటే అవర్ కంట్రీ అని చెప్పవలసి ఉంటుంది. సో వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశాన్ని ప్రేమించాలి అనేది ఇక్కడ అర్థము. ప్రతి మనిషి వాళ్ళ దేశాన్ని ప్రేమించవలసి ఉంటుంది. Neither his father nor his mother are responsible for his behavior. This is the wrong way of expression. We should express this as neither his father nor his mother is responsible for his behavior అని చెప్పాలి. neither is
నైదర్ నార్ అనేది సింగులర్ సబ్జెక్ట్ మాత్రమే ఉపయోగిస్తుంది. వారు కానీ వీరు కానీ కాదు అనే అర్థము. సో దిస్ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్. వీ షుడ్ యూజ్ ఓన్లీ ఈజ్ యాజ్ ఎ బీ ఫార్మ్. బీ ఫార్మ్గా ఈజ్ మాత్రమే ఉపయోగించాలి. నైదర్ నారు, ఎయిదర్ ఆరు ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్స్. కాబట్టి నైదర్ ఈజ్ ఫాదర్ నార్ హిజ్ మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ బిహేవియర్. ఇక్కడ ఆర్కు బదులుగా ఈజ్ ఉపయోగించవలసి ఉంటుంది. హీ పాస్డ్ ద ఎగ్జామ్ 2 years బిఫోర్ అని చాలామంది మనము చెప్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ ఎక్స్ప్రెషన్. హీ పాస్డ్ ద ఎగ్జామ్ 2 years బిఫోర్ అనేది తప్పు. దీన్ని మనము కరెక్ట్గా చెప్పేటప్పుడు హీ పాస్డ్ ద ఎగ్జామ్ 2 years ఎగో అని చెప్పాలి. బిఫోర్ అనేది ప్లేసెస్ కోసం మాత్రమే ఉపయోగించేది. ఎగో అనేది టైం కోసం ఉపయోగించేది. జరిగిపోయిన కాలాన్ని మనం చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో పాస్ట్ టెన్స్లో ఎగో అనే మాత్రమే ఉపయోగించాలి. బిఫోర్ అనేది ఇక్కడ ఉపయోగించకూడదు. సో హీ పాస్డ్ ద ఎగ్జామ్ 2 years ఎగో అని చెప్పవలసి ఉంటుంది. వన్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఎక్స్ప్రెషన్. వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే పుస్తకాల్లో ఒకటి అని చెప్పాము. ఇది రాంగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం చెప్పేటప్పుడు వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని చెప్పవలసి ఉంటుంది. వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్. సో వీ షుడ్ యూజ్ ఈజ్ యాజ్ ఎ బీ ఫార్మ్. సో one of the books is on the table is the right way of expression. This is right one.